భాగ్యనగరంలో యాదవులు ఏటా నిర్వహించే సదర్ ఉత్సవాలు నేడు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఏటా దీపావళి తర్వాత నిర్వహించే దున్నల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ నుంచి తెచ్చిన భారీ దున్నలు సందడి చేయనున్నాయి. సదర్ ప్రత్యేకమైన పండుగ. దేశంలో ఎక్కడా లేని విధంగా భాగ్యనగరంలో మాత్రమే జరిగే వేడుక. మూగజీవాలపై మనుషులు చాటుకునే ప్రేమానురాగాలకు ప్రతీక. దీపావళి తర్వాత వచ్చే 2 రోజులు జంట నగరాల్లో యాదవులు ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటారు. పశువులను అందంగా అలంకరించి డప్పు దరువులు, బ్యాండు బాజాలతో ఊరేగిస్తారు. కడముదొక్కే కసి మీద కళ్ళు దూడయ్యో, దున్నపోతూ ఆట దూడయ్యో, మా యాదవులది పాట మీద ఆట దూడయ్యో. పాడి పశువులను పోషిస్తూ పాల వ్యాపారం చేసే యాదవులు ఈసారి 5 నుంచి 15 కోట్ల రూపాయల విలువైన దున్నలు తెచ్చారు. అమీర్పేట, కొత్తపేట, ఖైరతాబాద్, రామ్నగర్, నింబోలి అడ్డా, సైదాబాద్, బొల్లారం, సికింద్రాబాద్ లో వీటిని ప్రదర్శిస్తారు. అందం, రాజసం, భారీ ఆకారం ఉట్టిపడే ఈ దున్నలతో సదర్కు మరింత శోభ వస్తుంది. శివలింగమన్నది పులి లాంటి నడక చూడయ్యో, దున్నపోతూ ఆట చూడయ్యో, మా యాదవులది పాట మీద ఆట చూడయ్యో. గతంలో నారాయణగూడలో మాత్రమే సదర్ సమ్మేళనం నిర్వహించేవారు. కొంతకాలంగా ఇతర చోట్ల ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం అమీర్పేటలో ప్రారంభమయ్యే సదర్లో పలువురు రాజకీయ నేతలు పాల్గొంటారు. నగర శివార్లోని శంకర్పల్లి నుంచి తీసుకువచ్చిన 15 కోట్ల విలువైన మహారాజ్ దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నగరానికి చెందిన పలువురు యాదవులు సదర్ ఉత్సవం కోసం కోట్ల రూపాయల విలువైన దున్నలు తెచ్చారు. ఇది ముర్రాజాతి దున్నపోతండి, మహారాజ్ దీని పేరు. ఇది పుట్టింది ఇక్కడ తెలంగాణలో పుట్టింది. దీన్ని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వాషింగ్ చేస్తాము. దాని తర్వాత 6 లీటర్స్ మిల్క్, ఒక 1/2 kg బాదం పప్పు అండ్ ఖజూర్ పండు తినిపిస్తాము. తర్వాత 9 o'clock వచ్చేసి నార్మల్గా ఫుడ్, ఉలవలు, కొర్రలు, జొన్నలు, సోయా ఇవన్నీ కలిపేసిన ఫుడ్ ఇది తింటుంది. తర్వాత పచ్చగడ్డి, దెన్ మళ్ళీ మసాజ్ చేపిస్తాము అండ్ వాకింగ్ ఎవ్రీడే 5 kilometers వాకింగ్ చేపిస్తాము. ఇది మా యాదవ్ సదర్ కోసము మేము ఎంతో ఇష్టంతో దీన్ని తెప్పించాము. దీనిది 15 కోట్ల దీనిది ఆఫర్ ఆల్రెడీ ఉన్నది. మొన్న నెల్లూరులో కూడా ఒక ఛాంపియన్షిప్ ఆల్రెడీ కొట్టింది ఇది. మేము లాస్ట్ టైం కూడా యువరాజ్ అనే దున్నని 7 కోట్ల రూపాయలు దున్నని తీసుకొచ్చాము హైదరాబాద్కి. ఇంకా దారా అని యువరాజ్ దున్న వాళ్ళ కొడుకుని కూడా తీసుకొచ్చాము. అది ఇంకా చిన్న పిల్ల. మంగళవారం నారాయణగూడలో సదర్ ముగింపు సమ్మేళనం ఉంటుంది. వీటిని తిలకించేందుకు భారీ సంఖ్యలో నగరవాసులు తరలివస్తారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పెరుగులాంటి గట్టి బలము నెయ్యి